Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOS 184 సొసైటీ త్రూ ద విజువల్స్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 1 అండర్స్టాండింగ్ సొసైటీ త్రూ ద విజువల్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుగులో విజువల్స్ ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవటం ఎలా అనేది ఈ లెసన్ యొక్క అర్థం అన్నమాట. తర్వాత ఈ యొక్క సమాజంలోని దృశ్యమాన అంశాలు అన్ని సంస్కృతితో సారస్వతిక మరియు అంతర్భాగము అయి ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మన సామాజిక సమకాలీన సమాజంలో విజువల్స్ ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటాయి. తర్వాత మరియు మన దైనందిక జీవితంలో ఒక భాగంగా ఈ విజువల్స్ ఉంటూ ఉంటాయి. సాంకేతిక అభివృద్ధితో మనము దృశ్య రూపాల యొక్క కొత్త రూపాలను నిరంతరము చూస్తూ ఉన్నాము. సమాజపరంగా ఛాయాచిత్రాలు, చలనచిత్రాలు, వీడియో క్లిప్స్ మొదలైనవిగా వీటిని మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరుగుదలతో ఈ విజువల్స్ యొక్క రూపాలు మన దైనందిక జీవితాల్లో ఎక్కువగా ముడిపడి ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అవి మన సంస్కృతులు మరియు గుర్తింపులు కలిగి ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. విజువల్స్ మన సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో విస్తరించి ఉన్నందున అవి పరిశోధన యొక్క ముఖ్యమైన సైట్. ముఖ్యంగా ఎథ్నోగ్రాఫికల్ పరిశోధనకి మనకి ఎక్కువ సమాచారాన్ని అందిస్తూ ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. విజువల్స్ నుంచి ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనను వేరు చేయటము ఎంతో కష్టమైన పనిగా మనం భావించాలి. ఎథ్నోగ్రాఫిక్లో చిత్రాలు, శబ్దాలు, పదాలు లేదా సాంస్కృతిక వ్యక్తీకరణ యొక్క ఏదైనా మాధ్యమముగా అనివార్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సమాజం యొక్క ఎథ్నోగ్రాఫిక్ విశ్లేషణ అనేది ఎథ్నోగ్రాఫర్ సమాజాన్ని చూసి మరియు గమనించే మార్గాలకు సంబంధించిందిగా మనము గ్రహించవలసిన విషయం. డేటా యొక్క రికార్డింగు మరియు అందించిన వివరణలు విజువలైజేషన్ ప్రక్రియ యొక్క ఫలితంగా మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ విజువల్ ఆంథ్రోపాలజీ అనేది మానవ శాస్త్రంలో సైద్ధాంతిక పరిమాణాల యొక్క పెద్ద సందర్భంలో చూడటము అని చూసి ప్రక్రియ యొక్క ఫలితంగా మనము చెప్తూ ఉంటాం. ఈ క్రింది విభాగాలు మన సమస్యలని అన్ని విషయాలలో విజువల్స్ ఈ యొక్క సామాజిక ప్రక్రియలో ఎలా ప్రాముఖ్యత కలిగిందో తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అంటే అసలు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాము. సారా అండ్ పింక్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఎథ్నోగ్రఫీ పద్ధతిని మరియు సంస్కృతి మరియు సమాజాన్ని అనుభవించడానికి, వివరించడానికి మరియు ప్రాతినిధ్యము వహించే విధానముగా దీన్ని మనము ఎథ్నోగ్రఫీని నిర్వచిస్తూ ఉంటారు. మరియు వివిధ క్రమశిక్షణ అజెండాలు మరియు సైద్ధాంతిక సూత్రాల యొక్క ద్వారా తెలియచేయటము ఇది మనకి సంభవిస్తూ ఉంటుంది. ఎథ్నోగ్రఫీ అనేది జ్ఞానాన్ని సృష్టించే మరియు సూచించే ప్రక్రియగా మనము గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత సమాజము, సంస్కృతి మరియు వ్యక్తుల యొక్క గురించి ఇది అనేక సందర్భాలుగా చర్చలు మరియు అంతర్గత విషయాలు వీలైనంత విధేయతతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా వాస్తవాల గురించి ఎథ్నోగ్రాఫర్ అనుభవాలతో ఆధారపడి ఉంటూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భౌతిక సంస్కృతి, ముఖ కవళికలు మరియు సంజ్ఞలు లేదా ప్రాదేశిక ప్రవర్తన యొక్క ఏదైనా అంశము దృశ్యమానంగా ఈ ఎథ్నోగ్రఫీలో మనము చూడగలుగుతూ ఉంటామన్నమాట. విజువల్ అనేది మనము చూసే వాటిని మాత్రమే కాకుండా మనము చూడని వాటిని కూడా కలిగి ఉంటుంది. మనము చూడని దైనందిక జీవితంలో భాగమైన సమాజంలో కొన్ని అంశాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే లింగ అసమానతల చుట్టూ ఉన్న సమస్య,
దేశీయ శ్రమ విభజన లేదా లింగాన్ని కేవలము లింగ బైనరీ పరిమితి చేయటము లేదా లైంగికతను ఎట్రో నార్మాలిటీగా పరిమితం చేయటము ముడిపడి ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ హెటిరో నార్మాలిటీ అనేది నమ్మకము మరియు ఆలోచన యొక్క ఈ యొక్క ఫ్రేమ్ వర్క్. ఇది స్త్రీ పురుషుల సంబంధాన్ని సాధారణముగా మరియు ఇష్టపడే లైంగిక ధోరణిగా చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అన్ని ఇతర లింగాలను మినహాయించి పురుషులు మరియు మహిళల మాత్రమే ఇది లింగ బైనరీగా ఉదహరిస్తూ ఉంటాం అన్నమాట. స్త్రీవాద ఉద్యమాలు మరియు లైంగికత చుట్టూ ఉన్న ఉద్యమాల ద్వారా మనకు కనిపించే వరకు ఈ సమస్యలు సమాజంలో కనిపించవు. ఇక్కడ దృశ్యమానత సమాజంలోని శక్తి సమస్యలతో దగ్గర సంబంధము ఇది కలిగి ఉంటుంది. ప్రమాణము కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరియు ఉపాంతగా కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. పరిశోధకుడు కళాఖండాలు, రోజువారీ అభ్యాసాలు, ఈ యొక్క ఆచారాలు మొదలైన సంస్కృతికి సంబంధించిన అన్ని అంశాలతో సహా రంగంలోని కనిపించే వివిధ మరియు అదృశ్యమైన వాటిని మనము చూస్తూ ఉంటాం విజువలైజేషన్ ప్రక్రియ ద్వారా. సాంప్రదాయకంగా లిఖిత గ్రంథాల ఆధారముగా ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలు సంస్కృతులను చూడటానికి మరియు దృశ్యమానం చేయటంలో మనకి సహాయపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు యొక్క టెక్స్ట్తో పాటు ఫోటోగ్రాఫ్లు మరియు కొన్నిసార్లు ఫిల్ములు కూడా ఇందులో భాగాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయనేది మనము తెలుసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఎథ్నోగ్రఫీలో సాంకేతిక పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాంకేతిక అభివృద్ధి చెందడంలో మరియు కెమెరా తేలికగా మార్గాలు మరియు చిత్రీకరణ మరియు ఫోటోలు తీయటం యొక్క అభ్యాసాలు పుంజుకుంటూ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ యొక్క మొదట్లో కెమెరాలు మరియు కెమెరా రీల్స్ భారీగా మరియు ఖరీదైనవిగా మరియు ధ్వనిని రికార్డు చేయలేకపోతూ ఉండేవి ఫ్రమ్ ది బిగినింగ్లో. తర్వాత సాంకేతిక అభివృద్ధితో కెమెరాలు, విజువల్స్ మరియు సౌండ్ రెండింటిని రికార్డు చేయటము టెక్నికల్గా అభివృద్ధి చెంది ఇవి ప్రారంభిస్తూ ఉన్నాయి. తర్వాత డిజిటల్ టెక్నాలజీ కెమెరా మరియు రికార్డులను మరింత అందుబాటులోకి మరియు సరసమైనదిగా చేసిందనేది ఈ యొక్క విజువల్ సాంకేతిక ప్రక్రియల్లో మనము ప్రముఖంగా గ్రహించవలసిన విషయం. ఇది మానవ శాస్త్రము యొక్క ఉపవిభాగముగా దృశ్యమాన మానవ శాస్త్ర వృద్ధికి విపరీతంగా దోహదపడుతూ ఉంటుంది. ఈరోజు మనము విజువల్స్ ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఛాయాచిత్రాలు మరియు ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ సందర్భంగా విస్తృతంగా మనము అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎలాంటి విజువల్స్ను ఎథ్నోగ్రాఫిక్గా పరిగణించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజలు చాలా కాలంగా వ్యక్తిగత ఫోటోలు తీస్తూ ఉంటారు మరియు ఇంటి వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ చిత్రాలు మరియు చలనచిత్రాలు కూడా జాతిపరమైనవిగా మనం చెప్పుకోవచ్చు. డాక్యుమెంటరీలను కూడా ఎథ్నోగ్రాఫిక్గా పరిగణించవచ్చా, లేదా మనం కేవలము శాస్త్రవేత్త సృష్టించిన వాటిని మాత్రమే ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ మరియు ఛాయాచిత్రాల గురించి మన అవగాహనని పరిమితం చేసుకుంటున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాల్సిన విషయము, అవలోకన చేసుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ఎథ్నోగ్రాఫిక్ అనే పదము సంపూర్ణమైనది కాదు అని ఎలా చెప్పుకుంటున్నామో, మరియు ఏదైనా ఫోటోగ్రాఫ్ లేదా ఫిల్మ్ను అన్వయించవచ్చు అనేది ఎథ్నోగ్రాఫిక్ ప్రక్రియలో మనము చెప్పుకోవాల్సిన విషయము.
వ్యక్తిగత ఛాయాచిత్రాలు, ఇంటి వీడియోలు, డాక్యుమెంటరీలు మరియు చలనచిత్రాలు మరియు ఎథ్నోగ్రాఫర్లు లేదా ఇతరులు చిత్రీకరించిన ఛాయాచిత్రాలు అన్ని సమాజాలు మరియు సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటాయనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఈ తర్వాత ఛాయాచిత్రాలు అన్ని సమాజాలు మరియు సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయనేది మనము గ్రహించవలసిన విషయం. ఒక దృశ్యాన్ని వివిధ కోణాలు మరియు దృక్కోణం నుంచి అర్థం చేసుకోవచ్చు. అవి ఒకదానితో ఒకటి సమానముగా ఉండవచ్చు, విభజించవచ్చు లేదా భిన్నముగా ఉండవచ్చు. విజువల్ యొక్క వివరణ మరియు అది ఉన్న సందర్భము ముఖ్యంగా మనం పరిగణించాలి. క్రింది విభాగాలలో మనము ఈ విషయాలు చర్చిస్తామన్నమాట. మానవ శాస్త్రవేత్తల ద్వారా ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలలో చలనచిత్రాలు మరియు ఛాయాచిత్రాలు ఉపయోగంలో అభివృద్ధి మరియు మార్పులు ఎన్నో చేసుకుంటూ ఉన్నాయనేది మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత మానవ శాస్త్రంలో చలనచిత్రాలు మరియు ఫోటోగ్రఫీ అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది మనము ఆలోచించినట్లయితే మలినోస్కీ అనే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఈ ఎథ్నోగ్రఫిక్ అధ్యయనాల కోసము ఛాయాచిత్రాలు మరియు చలనచిత్రాలు ఉపయోగము మానవ శాస్త్రవేత్తలలో అంతకుముందు ప్రాచుర్యం పొందలేదు. ఈ యొక్క మలినోస్కీ వంటి మానవ శాస్త్రవేత్తలు ఫీల్డ్ వర్క్ చేసిన వారిలో మొదటి వారిగా మనము చెప్పుకోవాలి. వారి మోనోగ్రాఫులలో ఛాయాచిత్రాలు ఎన్నో మనము చూడగలుగుతూ ఉంటాము, కానీ వీటిని విశ్లేషించలేము లేదా వ్యాఖ్యానించలేదు. ఎథ్నోగ్రాఫిక్ వివరణలు పదాల వినియోగము పరిమితిగా చేయబడ్డాయి. చిత్రాలు ముఖ్యమైనవిగా పరిగణించబడలేదు లేదా తరచుగా నిర్లక్ష్యము చేయబడ్డాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఫీల్డ్ వర్క్ ఈలో మలినోస్కీ ఎంత కృషి చేశారో ఈ మార్గరెట్ మీడ్ అనే సామాజిక శాస్త్రవేత్త కూడా అంతే కృషి చేశారనేది చెప్పుకోవాలి. ఫీల్డ్ వర్క్ మరియు విస్తృతమైన గమనికల ఆధారముగా వ్రాసిన ఎథ్నోగ్రఫీలు మాత్రమే నిజమైన ఎథ్నోగ్రఫీగా పరిగణించబడుతూ ఉన్నాయి. చలనచిత్రాలు విజువల్ ఫీల్డ్ నోట్స్ కంటే కొంచెం ఎక్కువగా పరిగణించబడ్డాయి అనేది ఇక్కడ మనము గమనించవలసిన విషయం. చూడటానికి ఆసక్తికరంగా ఉండే దృశ్యాంతరాలు కానీ ఎథ్నోగ్రాఫిక్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి పెద్దగా దోహదం చేయలేదనేది చెప్పుకోవాలి. మార్గరెట్ మీడ్ మరియు జీన్ రౌచ్ వంటి మార్గదర్శకులు ఎథ్నోగ్రాఫిక్ సినిమా యొక్క ప్రాముఖ్యతను నిర్ధారించే వరకు ఈ వైఖరి పెద్దగా సవాలు చేయబడలేదు. 1950లో గ్రిఫ్త్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆసక్తికరంగా 1922లో రాబర్ట్ అనే మైనింగ్ ఇంజనీర్ నానూన్ ఆఫ్ ది నార్త్ అనే చిత్రాన్ని హాడ్సన్ బ్రేలోని ఇన్స్టిట్యూట్ పై చిత్రీకరించారు. ఈ యొక్క చిత్రాన్ని ఏ రిమైన్స్ ఆఫ్ ది గోల్డెన్ ఏజ్ అనే పేరుతో ఆన్ ది వెస్ట్ గా సవాయి మార్గరెట్ మీడ్ అనే ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త ఫీల్డ్ వర్క్ చేసిన ప్రదేశం నుంచి మోనో అనే ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త సమోనాలో ఫీల్డ్ వర్క్ చేసిన ప్రదేశం నుంచి మోనో 300 మైళ్ళ కంటే తక్కువ దూరంలో చిత్రీకరించబడింది అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈ యొక్క ప్రదేశానికి అతి సమీపంలో చిత్రీకరించారనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. మీడ్ స్వయముగా ఎథ్నోగ్రాఫిక్ ఫిల్ములను రూపొందించినందుకు మరియు దృశ్య మాధ్యమం యొక్క ప్రాముఖ్యతను
సూచించినందుకు అది ముఖ్యమైనదిగా మనము ఎప్పుడెక్కడ చెప్పుకుంటూ ఉన్నామనమాట. ప్రారంభ మార్గదర్శకుల్ని మనం తీసుకున్నట్లయితే గిలెన్ ఈ యొక్క స్పెన్సర్ మరియు గిలెన్లు ముందుగా ఛాయాచిత్రాలను తీయటము మరియు చిత్రీకరించటము వంటివి ఎన్నో చేశారనేది మనం చెప్పుకోవచ్చు. 1989లో మెన్ ఐలాండ్స్ మరియు ఆస్ట్రేలియన్ అబోరిజిన్స్ యొక్క 4 నిమిషాల ఫుటేజీని చిత్రీకరించిన మొదటి వ్యక్తిలో హార్డెన్ కూడా ఉన్నారనేది మనము చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క సెంట్రల్ ఆస్ట్రేలియాలోని వేడుకలపై అనేక రకాల చిత్రాలను తీశారు. ఇక్కడ గిలెన్ కూడా ఆస్ట్రేలియన్ ఆదివాసీల ఛాయాచిత్రాలను తీశారు. మరియు ఎథ్నోగ్రాఫిక్ మెటీరియల్లను సేకరించడంలో ఈ యొక్క గిలెన్ చాలా ఆసక్తిని కలిగి ఉన్నారనేది మనం చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాలోని పనిచేస్తున్న సమయంలో స్పెన్సర్ మరియు గిలెన్ ఆస్ట్రేలియన్ ఆదిమవాసులను ఫోటో తీయటానికి మరియు చిత్రీకరించడానికి ఎంతో సహకరించారు, దోహదం చేశారనేది మనము చెప్పక తప్పదు. వీరిద్దరూ కలిసి అరరెంట్ వేడుకల్లో 13 సినిమాలు చేశారు. ఫోటోగ్రాఫ్లు మానవులను పరిణామ స్థాయిలో శాస్త్రీయంగా వర్గీకరించడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. మరియు ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాల కోసము కాదు. చలనచిత్రాల యొక్క కొత్తదనము మరియు చిత్రీకరణ సామాగ్రి యొక్క ఖరీదు కారణముగా 19వ శతాబ్దము చివరలో మరియు 20వ శతాబ్దము ప్రారంభంలో దృశ్య పద్ధతులను ప్రజాదరణ లేకపోయిందనేది మనము గ్రహించవలసిన విషయం. ఫీల్డ్ వర్క్ చేసేస్తున్నప్పుడు రిమోట్ ప్రదేశాలలో పరికరాల వైఫల్యాన్ని పరిష్కరించే ఆచరణాత్మక సమస్య కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తుందనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. అంటే విజువల్స్లో ఈ యొక్క ప్రక్రియ చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది. పరికరాలు స్థూలంగా ఉన్నాయి మరియు ఉపాయాలు చేయటము కష్టసాధ్యముగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక డ్యాన్స్ చిత్రీకరణలో డాన్సర్స్ కెమెరా పరిధి నుంచి బయటకు వెళ్ళినట్లయితే కెమెరా మొత్తము కదలికలను ట్రాన్స్ఫర్ చేయలేకపోతూ ఉంటుంది. ఒక డాన్స్ సిచ్యువేషన్ మనం తీసుకున్నట్లు కెమెరా పనిచేస్తున్నప్పుడు డాన్సర్స్ అందరూ ఆ కెమెరా పరిధి నుంచి బయటకు వెళ్ళినట్లయితే చిత్రీకరణ అనేది సాధ్యం కాలేకపోయేది. అంటే అప్పుడు యొక్క ఆధునికీకరణ లేకపోవటం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉండనేది మనము అక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన చేసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇది తమ గోప్యతను దూరం చేస్తుందని భావించి ప్రజలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఆ టైంలో నిరాకరిస్తూ ఉండేవారు అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఆంథ్రోపాలజిస్టులు ఆ విధముగా ఉదాహరణలకు నృత్య ఆచారాలు వలె ప్రదర్శించబడే సంఘటనలను చిత్రీకరించారు మరియు చిత్రీకరిస్తూ అది మన సమాజంలో ఎలా ఉంటాయి అనేది చూపడానికి నిరంతరము విజువల్స్ వల్ల ప్రయత్నించారనేది మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క టెక్స్ట్లు వర్సెస్ విజువల్స్ ఏ విధమైన భావాన్ని కలిగించాయో మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత ఆందోళనలను దృశ్య పద్ధతులు వినియోగాన్ని చాలా పరిమితం చేశాయనేది చెప్పక తప్పదు. విజువల్స్ సామాజిక జీవితంలోని సామాజిక సాంస్కృతిక సంక్లిష్టతను చిత్రీకరించలేవని మానవ శాస్త్రవేత్తలు భావిస్తూ ఉండేవారు. విజువల్స్ సంక్లిష్ట నిర్మాణాలను పేలవమైన ఈ యొక్క ప్రత్యామ్నాయాలుగా పరిగణించబడుతూ ఉండేవి అప్పట్లో. ఈ తర్వాత ఇవి వ్రాతపూర్వకంగా గ్రంథాల ద్వారా బాగా
వివరించబడుతూ ఉన్నాయి. చలనచిత్రాలు మరియు విజువల్స్ మానవ శాస్త్రవేత్తల అధికారాన్ని బలహీనపరిచేవిగా పరిగణించబడుతూ ఉండేవి. ఎందుకంటే వీక్షకులు వారు కోరుకున్న విధముగా చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నారనే భావన కూడా మనము పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. మానవ శాస్త్రం యొక్క సానుకూల సిద్ధాంత ధోరణిని దృష్టిలో ఉంచుకొని శాస్త్రజ్ఞుడు అంటే మానవ శాస్త్రవేత్త యొక్క స్వరము అధికారము మరియు జ్ఞానము యొక్క స్వరముగా పరిగణించబడుతూ ఉంటుంది. సానుకూల ధోరణి కలిగిన మానవ శాస్త్రవేత్తలు చిత్రాల కంటే ఛాయాచిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు అప్పటి పరిస్థితుల్లో. ఎందుకంటే వాటిని తిరిగి టచ్ చేసి క్యాప్షన్ మరియు రీక్యాప్షన్ చేయవచ్చిన అభిప్రాయాన్ని అప్పటి మానవ శాస్త్రవేత్తలు కలిగి ఉండేవారు. తీసిన ఛాయాచిత్రాలు వాస్తవికత యొక్క లక్ష్యము మరియు వాస్తవిక చిత్రణకు తెలియజేస్తాయని వారు భావిస్తూ ఉండేవారు. శీర్షిక ద్వారా మానవ శాస్త్రాన్ని అధ్యయనం అర్థాలను మానవ శాస్త్రం ద్వారా అర్థాలను వీక్షకుడుకు తెలియజేసవచ్చని మానవ శాస్త్రవేత్తలు భావిస్తూ ఉండేవారు. మరియు తద్వారా మానవ శాస్త్రవేత్త యొక్క అధికారము సవాలు చేయబడదు అనేది కూడా వారు అభిప్రాయపడ్డారనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఆంథ్రోపాలజిస్టులు ఉపన్యాసాలు తోడైతే సినిమాలకు పనికి వస్తాయని అనుకుంటూ ఉండేవారు. 1952 నాటికి మార్గరెట్ మీడ్ రచించిన ట్రాన్స్ అండ్ డాన్స్ ఇన్ బౌలి వంటి చలనచిత్రాలు చాలా భారీ కథనాన్ని కలిగి ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వారు వాదించినట్లుగా ఎథ్నోగ్రఫీలో దృశ్య పద్ధతులు వినియోగము క్షీణించిందనేది చెప్పుకోవచ్చు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మానవ శాస్త్ర సిద్ధాంతంలో మార్పు, వంశపార్యం పద్ధతి మరియు మౌలిక రికార్డులు వినియోగంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించబడింది. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది అని చెప్పుకోవాలి. మానవ శాస్త్రజ్ఞులు రికార్డు చేయడానికి నోట్బుక్లు ఉపయోగించేందుకు ఇష్టపడుతూ ఉండేవారు. అప్పటి పరిస్థితుల్లో కెమెరా ఇకపై ఫీల్డ్ వర్క్లో భాగము కాదు మరియు నిజానికి ఫోటోగ్రాఫ్లు దృష్టాంత్యాల కోసము ఉపయోగించబడలేదు అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. బ్రిటిష్ మరియు అమెరికన్ మానవ శాస్త్రవేత్తలచే ఎథ్నోగ్రాఫిక్ మోనోగ్రాఫ్లు మరియు మ్యూజియంలను పరిమితం చేయబడ్డాయి. అప్పుడు ఆ విధంగా టెక్స్ట్ అండ్ విజువల్స్ యొక్క వర్సెస్ ఆ విధంగా ఉన్నదనేది మనము గ్రహించగలుగుతూ ఉన్నాము. ఆ తర్వాత మార్గరెట్ మీడ్ యొక్క సహకారము ఎలా ఉంది విజువల్స్లో అనేది మనము తెలుసుకుందాము. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బాలోనిస్లో మార్గరెట్ మీడ్ మరియు గెగ్రోలియు యొక్క పని ఈ విధానంలో మార్పును గుర్తించవచ్చు. ఈ యొక్క బొయాస్ మరియు హెడ్బర్గ్ స్పెన్సర్ల యొక్క సానుకూలవాదుల మానవ శాస్త్ర సంప్రదాయాలలో మీడ్ కెమెరా ఆబ్జెక్టివ్ అని వారు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఖగోళ శాస్త్రంలో కెమెరా పాత టెలిస్కోప్ లాంటిదని ఈ యొక్క మార్గరెట్ మీడ్ అభిప్రాయపడ్డారు, వాదించారు కూడా. వాస్తవ సంఘటనలను రికార్డ్ చేయటానికి కెమెరాను ఉపయోగించటముకు ఆమె ముఖ్యమైనదిగా భావించారనేది మనము ఈ యొక్క మార్గరెట్ మీడ్ యొక్క సహకార పద్ధతుల్లో మనము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్లో మీడ్ యొక్క మెథడాలజికల్ విధానము ఒకటి ఉన్నది. దీనిలో ఎథ్నాలజిస్ట్ ఫిల్మ్ మేకింగ్ టీం యొక్క ఇన్ఫార్మర్ల మధ్య సంబంధము
ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి అని ఆవిడ ఎక్కువ వాదిస్తూ ఉండేవారు. ఇది కొన్ని నెలల విధానాలుగా రిఫ్లెక్టివిటీ ఆమోదము మరియు ఇన్ఫార్మర్ల దృక్కోణములో చేర్చటము ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. చిత్ర నిర్మాత దృక్కోణము నుంచి సినిమా తీయటము కష్టమని మార్గరెట్ మీడ్ భావించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రణాళిక మరియు సవరణ ప్రక్రియలలో ఇన్ఫార్మర్లు పాల్గొనవచ్చని మార్గరెట్ మీడ్ అభిప్రాయపడ్డారు. బాలీపై తన స్వంత పని కోసము ఆవిడ బాలినిస్కు సహాయకులు మరియు విమర్శకులుగా కూడా వ్యవహరించడానికి ఎంతో శిక్షణ కూడా వారికి ఇచ్చింది అనేది మనము ఈ ప్రక్రియ పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. మీడ్ కోసము చలనచిత్ర విలువలు ఏమిటంటే ఇది సిద్ధాంతంలో మార్పులు వెలుగులో పునర్విశ్లేషణ చేయగల మాస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ మెటీరియల్ని ఉత్పత్తి చేసిందనేది చెప్పుకోవాల్సిన విషయం. సాంస్కృతిక మార్పును మరియు సంస్కృతిలో నృత్యము మరియు ఆహారాల వంటి కొన్ని అంశాలను రికార్డ్ చేయటంలో పదాల కంటే సినిమాలు మంచివని మార్గరెట్ మీడ్ అభిప్రాయపడ్డారు, నమ్మకాన్ని పెట్టుకున్నారు. తర్వాత మీడ్ కోసము ఫోటోగ్రాఫిక్ మరియు చిత్రీకరణ నైపుణ్యాలు లేకపోవటము ఒక ప్రతిబంధకముగా ఉండకూడదనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తీకరించారు. ఎథ్నోగ్రాఫర్ దర్శకత్వం వహించే నైపుణ్యము కలిగిన కెమెరామెన్ను ఉపయోగించడం ద్వారా దీన్ని లోపాలను భర్తీ చేయవచ్చు అనేది కూడా మార్గరెట్ మీడ్ అభిప్రాయపడ్డారనేది మనము చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తున్నాము. 1942లో బాలీపై మార్గరెట్ మీడ్ మరియు బెట్సన్ చేసిన పని దృశ్యమాన మానవ శాస్త్రంలో వాటర్ షెడ్ అయినప్పటికీ ఛాయాచిత్రాలను రికార్డింగ్గా ఉపయోగించడం కంటే ముందుకి సాగలేదనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో మనము గమనించవలసిన విషయం. కెమెరా గోడపై లాంటిదని మరియు అది స్వయంచాలకంగా రికార్డ్ అయ్యేలాగా సెటప్ వేసిన తర్వాత అది అస్పృష్టము మరియు కనిపించటం లేదని మీడ్ అభిప్రాయపడ్డారు. మీడ్ ఇన్ఫార్మర్లను చేర్చుకోవటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పినప్పటికీ ఇన్ఫార్మర్ల దృక్కోణము మరియు వారి సాంస్కృతికపై వారి స్వంత అవగాహనను ప్రతిబింబింపలేదనేది మనము ఈ ప్రక్రియ పద్ధతిలో గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత థియరీ మరియు ఫిల్మ్ మెథడ్స్లో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ మార్పులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయము. ఆ తర్వాత కెమెరాను మరియు సామాజిక సైద్ధాంతిక పరిమాణాల నేపథ్యం మనము చూడగలగాలి. ఆంథ్రోపాలజికల్ థియరీలో విస్తృతంగా పరిణామము నుంచి పాజిటివిస్టులకు రిఫ్లెక్టివ్ మోడ్ ఆఫ్ ఎనాలిసిస్కు మారటము కూడా దృశ్య విశ్లేషణలో విధానంలో మార్పులో ఇది నిరంతరము ప్రతిబంధిస్తుందనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. పరిశోధన ఫలితాలను ప్రభావితం చేయని తటస్థ పరిశీలకుడిగా పరిశోధకుడి పాత్ర ప్రశ్నించబడుతూ ఉంటుంది. ఈ రంగంలో మనము కనిపెట్టేవి ముందే తెలుసుకోలేము అనే ఊహ పరిశోధనలో ఆధిపత్యము చెలాయిస్తూ ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనప్పటికీ మనము చూసేది కూడా మనము కనుగొనాలన్న
దాని ఫలితమే కదా అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత డేవిడ్ మెకండౌగల్ 1991లో చెప్పినట్లుగా ఇది ఎవరి కథ, సమస్య ఎవరి వెర్షన్ ఆధిపత్యం వహించాలనేది విజువల్స్ ఎథ్నోగ్రఫీలో మార్పు అనేది ఇన్ఫార్మర్ల స్వరాన్ని పొందుపరిచే విషయంలో ఎక్కువగా అవగాహన కలిగి ఉంటుందనేది కూడా మనము ఎక్కువగా గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. చిత్ర నిర్మాత మరియు సమాచారకర్త యొక్క స్వరము మధ్య ఈ పరస్పర చర్య దృశ్యమాన ఎథ్నోగ్రఫీ అభివృద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటుంది, నిరంతరము ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ యొక్క స్థానికుల దృక్కోణాల ప్రాతినిధ్య సమస్యలను పరిష్కరించడానికి కేవలము సమాచారకర్త యొక్క స్వరాన్ని చేర్చటము సరిపోతుందా అనే సమస్యను ఇవి లేవనెత్తుతూ ఉంటాయి. ఈ పద్ధతి సమస్యను పరిష్కరించడానికి ఏ ఒక్క మార్గము లేదు. తరచుగా ఎథ్నోగ్రాఫర్ యొక్క భాష స్థానిక ఆలోచన వర్గాలను సూచించడానికి కూడా ఇది సరిపోదు. ఈ అంతరాన్ని పరిష్కరించడానికి కొన్ని చలనచిత్రాలు, జీన్ రౌచ్ యొక్క చలనచిత్రము లా చెస్సే హౌ లయన్ ఏ ఆర్క్ హంటింగ్ ది లైన్ విత్ బో అండ్ ఆరో మరియు 1963లో రాబర్ట్ గార్డనర్ రచించిన డెడ్ బర్డ్స్లో సూచించినట్లుగా దేశీయ కథనాన్ని ఉపయోగించాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ రావచ్చు ఈ చిన్న డాక్యుమెంటరీపై కూడా ఆసక్తి కలిగి ఉండవచ్చు అనేది ఇక్కడ ప్రక్రియ పద్ధతిలో ముఖ్య భాగంగా మనము గమనించవలసిన విషయం. అయితే ఇది చిత్ర నిర్మాత స్థానిక స్వరాన్ని లొంగ తీసుకున్నారా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఇన్ఫార్మల్ వాయిస్ని పొందుపరచడానికి వివిధ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనము పరిశీలిద్దాం. ఒక చలనచిత్రము ఇన్ఫార్మల్ మరియు ఫిల్మ్ మేకర్ యొక్క ఎన్కౌంటర్ను ప్రతిబింబిస్తుంటే విషయం యొక్క దృక్కోణము ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవాలి. ఇది ఒక పరిశీలనాత్మక చిత్రంలో ఊహ చిత్రీకరించబడిన సంఘటనను యథాతథంగా చిత్రీకరించవలసి ఉంటుంది అన్నమాట. ఒక వ్యక్తి చుట్టూ తిరిగే సినిమాలను దృక్కోణంలో తీస్తూ ఉంటాము. చిత్రీకరించబడిన వ్యక్తి యొక్క తుది ఉత్పత్తి అయితే ప్రభావితం చేయబడిందిగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇతర వ్యక్తుల వినికి మరియు ప్రక్రియలపై వారు చూపిన ప్రభావము చిత్ర నిర్మాణము తుది ఫలితముపై ఎంతో ప్రభావితం చూపుతూ ఉంటుంది. ప్రజలు కేవలము సినిమా నిర్మాణ ప్రక్రియల వైపు ఆకర్షించవచ్చు, వారు స్వచ్ఛందముగా పనిచేయవచ్చు లేదా వారు పరిశోధనాత్మకముగా ఉండవచ్చు, మరియు కొందరు తాము ఈ రంగంలో ముఖ్యంగా ఇన్ఫార్మర్లుగా భావించవచ్చు కూడా. చిత్ర నిర్మాత విస్మరించవచ్చు లేదా వాటిని చేర్చుకోవచ్చు. ఏ సందర్భంలో అయినా అది సినిమా తుది ఫలితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము ఈ ప్రక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు ఒక ముఖ్యమైన సమాచారము ఇచ్చే వ్యక్తి అనే ఆలోచనను
ప్రతిఘటన ఉండవచ్చు. దీన్ని మనము అనేక రూపాలలో చిత్రీకరించగలుగుతాము. ప్రత్యామ్నాయంగా లూక్ బ్యాక్ 1966లో చిత్రంలో బాబ్ డైలాన్ లాగా ఒక వ్యక్తి యొక్క తేజస్సు సినిమాను పూర్తిగా కప్పివేస్తుందనేది ఈ యొక్క డౌగెల్ 1991లో ఈ చిత్రముపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత సినిమా యొక్క తుది ఫలితము కేవలము చిత్ర నిర్మాత లేదా వ్యక్తి ద్వారా మాత్రమే ప్రభావితము కాదని గుర్తించడం కూడా చాలా ముఖ్యమైన పద్ధతిగా చెప్పుకోవాలి. ఒక చలనచిత్రము ఒక నిర్దిష్ట సామాజిక మరియు సాంస్కృతిక సందర్భంలో ఉన్నందున అటువంటి అన్ని హద్దులు దాటి ముందుకి వెళ్ళవచ్చు. చలనచిత్రము దాని స్వంత జీవితాన్ని తీసుకుంటుంది మరియు చిత్ర నిర్మాత లేదా సబ్జెక్ట్ విధించిన అన్ని హద్దులను అధిగమిస్తూ ఉంటుంది అనేది కూడా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సెంట్రల్ ఆసియాలోని అరెండాపై స్పెంటర్ తీసిన చిత్రం వంటి విషయానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. ఇన్ఫార్మర్కు ఈ చిత్రముపై పెద్దగా అంచనాలు కూడా లేవు. ప్రత్యామ్నాయంగా సమాచారం ఇచ్చేవారు కూడా చలనచిత్రాన్ని చురుకుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రజలు కెమెరాకు ఫోజులు ఇస్తున్నప్పుడు దీనిని మనము గమనించవచ్చు. చిత్ర నిర్మాత అనేక విధాలుగా సబ్జెక్టుల ద్వారా దర్శకత్వము వహిస్తూ ఉంటారు. దీని ద్వారా చిత్ర నిర్మాత తన అభిప్రాయాలను ముఖ్య ఉద్దేశాలను సమాజానికి ప్రజలకి చెప్పగలుగుతూ ఉంటారనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. కొన్నిసార్లు చలనచిత్రాలు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా కేవలము ఆచారాల చిత్రీకరణ మాత్రమే చేస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సబ్జెక్టుల దర్శకత్వంలో ఆస్ట్రేలియాలోని ఆదిమవాసుల ఆచారాలను చిత్రీకరణ ద్వారా ఈ విషయాలను మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆచారాలు నిర్దిష్ట వంశము లేదా సమూహానికి చెందిన వ్యక్తులకు బహిర్గతము చేయలేని ప్రత్యేక అర్థాన్ని ఈ ఆచారాలన్నీ సూచిస్తూ ఉంటాయి. సినిమాని చూసే వ్యక్తిని బట్టి దాని ప్రాముఖ్యత మారుతూ ఉంటుంది. అంటే సినిమా చేసే వ్యక్తులు అనేక రకాల భావాలను కలిగి ఉంటారు. వారి యొక్క భావాలు ఉద్దేశాలు ఆధారంగా ఆ యొక్క సిచ్యువేషన్ కూడా మనము అనేక రకాలుగా వ్యక్తీకరించుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత మానవ శాస్త్ర దృక్కోణంలో ఇది స్థానికులతో పాటు మానవ శాస్త్ర యొక్క స్వరముగా కూడా మనము పేర్కొనాలి. మానవ శాస్త్రుల యొక్క దృక్కోణంలో ఇది స్థానికులతో పాటు మానవ శాస్త్రుల యొక్క అభిప్రాయం కూడా అని మనము భావించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. మరొక దృక్కోణంలో ఇది స్థానికుడి స్వరము కావచ్చు, మానవ శాస్త్రవేత్త ద్వారా వ్యక్తీకరించబడవచ్చు. ఇక్కడ మనము మానవుల యొక్క స్వరము కూడా మానవ శాస్త్రవేత్తల ద్వారా మనము వ్యక్తీకరించబడవచ్చు అనే అభిప్రాయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామనేది తెలుసుకుంటూ ఉన్నాం. ఇది సినిమా ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఆదిమవాసి స్వరం కూడా కావచ్చు. అంటే ఈ యొక్క డాక్యుమెంటరీ ద్వారా ఆదిమవాసీల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క భావన స్వరముగా కూడా
ఇది మనము భావించవచ్చు అనేది ఈ చిత్రీకరణలో మనము గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. అది మానవ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న ఆదిమవాసీల అభిప్రాయాలు కూడా కావచ్చు, లేదా అది ఆదిమవాసీలు మరియు ఆదిమవాసీ ఏతరులను సంబోధించే స్వరముగా కూడా మనము భావించవచ్చని ఇక్కడ భావిస్తూ ఉంటామన్నమాట. సినిమా షూటింగులు ప్రభావం చేసే అనేక అంశాలు ఈ యొక్క ప్రక్రియ పద్ధతులు, షూటింగ్ పద్ధతుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అనేక సినిమా షూటింగ్ ప్రభావితం చేసే అంశాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఫీల్డ్ వర్క్ చేయడానికి ముందు సినిమా షూటింగ్ ప్లాన్ చేయవచ్చు, కానీ తరచుగా అది సామాజిక సంబంధాలు మరియు ఎథ్నోగ్రాఫర్ యొక్క కార్యకలాపాల ద్వారా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనము ఫీల్డ్ వర్క్ చేయడానికి ముందు అనేక ప్రక్రియ పద్ధతుల ద్వారా తరచుగా సామాజిక సంబంధాలు, ఎథ్నోగ్రాఫరు, కెమెరామన్ యొక్క కార్యకలాపాల ద్వారా ఇది ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తరచుగా విజువల్స్ పరిశోధకుడు మరియు సమాచారకర్త మధ్య సంబంధాలలో భాగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. పింక్ స్వంత ఫీల్డ్ వర్క్ నుంచి విభిన్న ఉదాహరణలను మనకు పింక్ అనే సామాజిక మానవ శాస్త్రవేత్త అనేక రూపాలుగా మనకి అందిస్తూ ఉన్నారు. ఆమె ఎద్దుల పోరాట చిత్రీకరణ మరియు ఫోటోగ్రాఫింగ్లో ఇన్ఫార్మర్ల ఫోటోల కోసము ఫోజులిచ్చారు మరియు వాస్తవానికి ఫోటోగ్రాఫర్ల కాపీలను అభ్యర్థించారనేది కూడా మనము తెలుసుకోవాలి. కానీ పశ్చిమ ఆసియాలో ఛాయాచిత్రాలు మరియు ప్రతిష్టాత్మక అంశాలు మరియు వారి మధ్య ఒక అసమాన సంబంధాన్ని మరియు స్థితిని ఇవి నిరంతరము మనకి సూచిస్తూ ఉంటాయి. మరియు అందువలన దృశ్యమానత గ్రహించటానికి మరియు వీక్షించటానికి స్థిరమైన మార్గాలు లేవనేది కూడా మనం ఇక్కడ గమనించదగిన అంశంగా చెప్పుకోవచ్చు. వృత్తిపరమైన మరియు సాంస్కృతిక దృక్కోణాలు సమానముగా ముఖ్యమైనవిగా ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటూ ఉంటాము. దీనివల్ల అనేక రకాల సినిమా షూటింగుల ప్రభావం చేసే అంశాలను కూడా మనము గమనించగలుగుతున్నాం అనేది చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. తర్వాత లెన్స్ ద్వారా చూడటము, లెన్స్ ద్వారా గుర్తించటము ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ తెలుసుకుందాం. వాస్తవికత ఆత్రాశ్రయమైనది మరియు ఒకే చలనచిత్రాన్ని వివిధ మార్గాలలో అన్వయించవచ్చు. ఇది జీవించిన వాస్తవికతలో ఒక భాగముగా మనం పరిగణించాలి. వాస్తవికత ఆత్రాశ్రయమైనది కాబట్టి నిష్పాక్షకముగా చూడటము మంచిది కాదు. పరిశోధకుడి గుర్తింపులను ప్రభావితం చేసే లింగము, జాతి మరియు తరగతి వంటి అంశాలను పరిశోధన ప్రక్రియను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. గుర్తింపు నిర్మాణము మరియు అవగాహన చిత్రీకరణ ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవటము ముఖ్యం. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే పర్యవసానముగా పరిశోధనలో లింగ గుర్తింపు, చర్చలు మరియు సబ్జెక్టివిటీ ముఖ్యమైన అంశాలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక సంస్కృతిలో లింగము మరియు లైంగికత
ప్రత్యక్షముగా మరియు అనుభవించే విధానము దృశ్యమాన జాతి శాస్త్రాలపై కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. విజువల్ ఇమేజ్లు మరియు అనుభవజ్ఞులైన వాస్తవికత మధ్య కనెక్షన్ వ్యక్తిగత ఆత్మాశ్రయతను మరియు చిత్రాల వివరణ ద్వారా నిర్మించబడుతూ ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకోవాలి. కెమెరా ద్వారా చిత్రీకరించబడిన వాస్తవికత గురించి స్వీయ సృహ ప్రతిబింబించే అవగాహన ఎంతో అవసరం అన్నమాట ప్రతి ఒక్కరికి. విజువల్ ప్రాతినిధ్యాలు పరిశోధకుడు చెందిన సంస్కృతి మరియు ఎథ్నోగ్రాఫర్ లేదా సామాజిక శాస్త్రవేత్తగా అతని వృత్తి మధ్య సంక్లిష్టత పరస్పర చర్య యొక్క ఫలితముగా మనము ఏర్పరచుకోవాలి అభిప్రాయాన్ని. అందువల్ల దృశ్యమాన ప్రాతినిధ్యాలు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాల ఫలితముగా మారుతూ ఉంటాయి. వాటి మధ్య వ్యత్యాసాలు తరచుగా అస్పష్టంగా ఉంటూ ఉంటాయి అనేది కూడా మనము తెలుసుకోవాలి. గతములో లేదా ప్రారంభమైనప్పుడు వలంస్కు సంబంధించిన ఛాయాచిత్రాలను ఎవరైనా చూస్తే అవి లింగ గుర్తింపులు, లైంగికత, జాతి మరియు అనేక ఖండనలను దృక్కోణము నుంచి క్రీడల్లో మహిళలు ఎథ్నోగ్రాఫిక్ ఖాతాలను చాలా గొప్ప మూలంగా మనం చెప్పుకోవాలి. ఈ గుర్తింపులు ఈ యొక్క ఫోటోగ్రాఫర్ మరియు వ్యక్తులు రూపొందించిన చిత్రాలు సమాజం యొక్క భాగస్వామ్య నిబంధనలను ఎంతో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అవి ఫోటోగ్రాఫర్ మాత్రమే కాకుండా మొత్తం సమాజం యొక్క ఆలోచన, అవగాహన మరియు ప్రశంసల యొక్క భాగస్వామ్య పథకాలను ప్రతిబింబిస్తూ ఉంటాయనేది కూడా మనము అవగాహన చేసుకోవాలి. వ్యక్తులు భాగస్వామ్య సమావేశాల ప్రతిబింబము మరియు ఒక నిర్దిష్ట పదార్థము మరియు సాంస్కృతిక సందర్భానికి ప్రాతినిధ్యము వహించే చిత్రాన్ని ఇవి రూపొందిస్తూ ఉంటాయి. హోమ్ ఫిల్ము లేదా ఫోటోగ్రాఫ్లు లింగ గుర్తింపులు లేదా లైంగికతను ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎథ్నోగ్రాఫిక్ ఖాతాలుగా ఎప్పుడు మారుతాయో మనము నిర్దేశించడము చాలా కష్టసాధ్యముగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనము చూసినట్లయితే ఎన్నో రకాల విజువల్స్ మనము చూస్తూ ఉంటాం. ఆ విజువల్స్ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు మనము ఈ ఫోటోగ్రాఫర్, ఈ మానవ శాస్త్రవేత్త యొక్క పద్ధతులను కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనము ఎటువంటి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాము, ఆ ఫీల్డ్ వర్క్ యొక్క సమాజం యొక్క సభ్యుల యొక్క మానసిక పరిస్థితులని, వారి యొక్క సామాజిక సమూహ పద్ధతులను కూడా మనము నిరంతరము పరిగణలోకి తీసుకోవాలి. పరిశోధకుడు, మానవ శాస్త్రవేత్త విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కెమెరామెన్, విజువలైజర్ యొక్క ప్రాముఖ్యత కూడా ఇందులో ఎంతో ఉంటుంది. విజువలైజర్ మరియు కెమెరామెన్, మానవ సమాజ శాస్త్రవేత్త అందరూ కూడా ప్రత్యేకమైన పద్ధతిలో ఈ యొక్క ప్రక్రియా పద్ధతిని తీసుకున్న పిదపే మనము ఈ ప్రక్రియా పద్ధతిలో విజువలైజేషన్కు ముందుకు వెళ్ళాలనే అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనము ఎక్కువగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ యూనిట్లో మనము ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనలో దృశ్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ దృశ్య పద్ధతుల్లో ఏ విధమైన విజువలైజేషన్ ప్రక్రియా పద్ధతులు చేయాలి అనేది మనము గ్రహిస్తూ ఈ యొక్క ఉపయోగము, అభివృద్ధి చెందిన మార్గాలను నిరంతరము అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్ములు మరియు ఛాయాచిత్రాలతో పరిణామాలు నేపథ్యంలో మనము వివిధ ప్రక్రియా పద్ధతులని ఇంతవరకు అనేక కోణాలలో చర్చించామన్నమాట. ఈ యొక్క దృశ్య పద్ధతులు ఛాయాచిత్రాలలో
పరిణామ నేపథ్యంలో మనము నిరంతరము పరిశోధనకు సంబంధించిన విధానము, సిద్ధాంతాలతో నమూనా అభివృద్ధికి అద్దం పట్టిందనేది మనము గ్రహించవలసిన విషయం. తర్వాత పరిశోధకుడి మరియు సమాచారకర్తల గుర్తింపుచే పరిశోధన కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. పరిశోధకుడు ఎవరైతే పరిశోధన చేస్తూ ఉంటారో ఆ మానవ సమాజ శాస్త్రవేత్త ఈ యొక్క సామాజిక అవగాహన ప్రక్రియలను ఏర్పరచుకున్నప్పుడే ఇది ఒక ప్రముఖ పాత్ర, ప్రాతినిధ్యము, అవగాహన ప్రక్రియలను దోహదం చేసుకొని మనము విజువలైజేషన్స్ ద్వారా సమాజానికి అందించగలుగుతామనే పద్ధతులను కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. తర్వాత ఈ యొక్క కొన్ని నైతిక అంశాలను మనము ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ నైతిక అంశాలు ఏంటంటే సమాజ సభ్యులు, సమూహాల యొక్క పద్ధతులను మనము పరిగణలోకి తీసుకోవాలి. వారి యొక్క నైతికత, విలువలు, ప్రమాణాలను మనము గౌరవించాలి. ఆ గౌరవిస్తూ వారి సభ్యుల సహకారంతో ఈ యొక్క విజువలైజేషన్ చేసినట్లయితే మనకి ఎక్కువ ఈ యొక్క సామాజిక అవగాహనకి ప్రేక్షకులకి అందించడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోగలుగుతూ ఉంటాం. దీనివల్ల పరిశోధన కూడా ఎంతో ప్రభావవంతమవుతుంది అనేది గ్రహించుకోగలుగుతాము. పరిశోధన చేస్తున్నప్పుడు నైతిక అంశాలతో పాటు మొదటిది మనము చదివే వ్యక్తులకు హాని కలిగించకుండా చూసుకోవాలి. ఎవరైతే ప్రేక్షకులు, వీక్షకులు మనము తీసిన డాక్యుమెంటరీ ఫిల్ములను, విజువలైజేషన్లు చూస్తూ ఉంటారో వారి యొక్క మానసిక పరిపక్వతను ఎటువంటి భంగము కలిగించకుండా మనము నేర్పరితనముగా విజువలైజేషన్ ప్రక్రియ పద్ధతుల్ని ఏర్పరచుకోవాలనేది ఇక్కడ ప్రముఖముగా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనము చదివే వ్యక్తులు, చూసే వ్యక్తుల, వీక్షకులు యొక్క హాని కలిగించకుండా చూసుకోవాలి. సామాజిక సమస్యలన్నీ కూడా నైతిక పరిశోధనకు సంబంధించిన చాలా సమస్యలు, సమాచార సమ్మతి, రహస్య పరిశోధన, గోప్యత, ఇన్ఫార్మర్లకు హాని, ఇన్ఫార్మర్ల యొక్క రక్షణ మొదలైన అంశాలకు సంబంధించి యూనిట్లో మనము పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటామనేది కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క విజువల్స్ ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవటము అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియా పద్ధతిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విజువల్స్ ద్వారా మనం సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు, చూడగలుగుతూ ఉంటాం. దీనివల్ల వీక్షకులకి, ఈ యొక్క ప్రేక్షకులకి ఎవరైతే దీన్ని మనం అవగాహన చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క మనోదృక్పథంలో ఇది మనకి అచ్చుగుద్దినట్లుగా ఉంటుంది. దీనివల్ల సామాజిక అవగాహన అనేది పరిపూర్ణత ఏర్పరచుకుంటూ ఉంటుంది. మనము సమాజాన్ని ఒక దృక్కోణంలో, ఒక పరిపూర్ణమైన విశ్లేషాత్మకమైన దృక్కోణంలో ఎంతో అభివృద్ధి పరములో చూడగలుగుతూ ఉంటాము. దీనికి సాంకేతిక పద్ధతులు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. పాత రోజుల్లో మనం తీసుకున్నట్లయితే ఈ సమాజ విజువలైజేషన్లో కెమెరా ముందు నడుస్తూ ఉంటుంది. తర్వాత సౌండ్ సిస్టమ్ మనము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆధునిక సాంకేతిక ప్రక్రియ పద్ధతుల ద్వారా విజువలైజేషన్ మరియు కెమెరా, సౌండ్ ప్రక్రియ పద్ధతులు, యాంగిల్స్ అన్నీ కూడా ఒకే ఫ్రేమ్లో మనము దీన్ని రికార్డ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. సాంకేతిక అభివృద్ధి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని, సమూహాన్ని, వ్యక్తులను వివిధ కోణాల్లో మనకి నిశ్చితంగా ఎంతో కళ్ళకు కట్టినట్లుగా సమాజాన్ని మొత్తాన్ని మనము విశ్లేషించడానికి చూడగలుగుతూ ఉంటామనేది ప్రస్తుత విజువలైజేషన్ ప్రక్రియలో మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. దీనికి సాంకేతిక విజువలైజేషన్ ప్రక్రియలో సాంకేతిక అనేది పెద్ద పీట వేసుకుంటూ ఉన్నది అనేది మనం చెప్పక తప్పదు.
కెమెరా పనితనము, కెమెరా యొక్క ప్రక్రియ పద్ధతులు, ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్తల యొక్క సబ్జెక్టివిటీ, ఇవి అన్నీ కూడా ఫీల్డ్ వర్క్. ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా ఏ ప్రక్రియా పద్ధతిలో మనం ఫీల్డ్ వర్క్ చేయాలి, ఏ ప్రక్రియలో మనం విజువలైజేషన్ చేయాలనేది ముందుగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన కేంద్రీకృతమైన సమాజాన్ని నిర్దిష్టంగా ఏర్పరచుకొని అక్కడికి ఈ ఆధునిక కెమెరాలు మానవ సమాజ శాస్త్రవేత్తతో పాటు పరిశోధకుడితో పాటు కెమెరామెన్ యొక్క విజువల్స్ ప్రక్రియా పద్ధతిలో సామర్థ్యం కలిగిన వ్యక్తులని, తర్వాత వీళ్ళందరి సహకారంతో మనము ఆ సమాజంలో విజువల్స్ ద్వారా సామాజిక ప్రక్రియా పద్ధతుల్ని ఎంతో అర్థం చేసుకోవడానికి వీలవుతున్నది అనేది మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనము సిద్ధాంతాన్ని, సామాజిక సిద్ధాంతాన్ని, చిత్రీకరణ పద్ధతులని మెరుగుపరుచుకొని సామాజిక పద్ధతులని, సభ్యుల యొక్క మనోవిశ్లేషణని, సామాజిక సమాజం యొక్క అనేక కోణాలలో మనోవిశ్లేషణ పద్ధతులను, సభ్యుల మనో అభిప్రాయాలను, వారి యొక్క భావాలను, వారి యొక్క ప్రక్రియ పద్ధతులను మనము నిశ్చితంగా చిత్రీకరించడానికి వీలవుతుంది అనేది మనము చెప్పక తప్పదు. అందుకని ఈ లెసన్ ద్వారా మనము సమాజం అర్థం చేసుకోవడంలో విజువల్స్, అండర్స్టాండింగ్ సొసైటీ త్రూ ద విజువల్స్ అనేది ప్రత్యేకమైన పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. దీని ద్వారా పరిపూర్ణమైన అవగాహన, దేనికి సమాజం మీద, సభ్యుల మీద, మనోభావాల మీద అభిప్రాయాలు మనము సృష్టీకరించడానికి, విశ్లేషించడానికి అతి దగ్గర మార్గముగా ఈ విజువల్స్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ మానవ సమాజ శాస్త్రవేత్తలు సామాజిక పద్ధతుల్ని ముందుగా విశ్లేషించుకోవాలి, విశ్లేషణాత్మకతగా ఏర్పరచుకోవాలి. దానివల్ల సామాజిక నిర్మాణ ప్రక్రియా పద్ధతులని మనము పరిపూర్ణమైన సందేశం ద్వారా ప్రజలకి, వీక్షకులకి సమాజ అవగాహన ఏర్పరచుకోవటానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఛాయాచిత్రాలు, చలనచిత్రాలు, వీడియో క్లిప్సింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, వీటి ద్వారా సామాజిక చిత్రీకరణ మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ విజువల్స్ రూపాలు మన దైనందిక జీవితాలలో ఒక పార్ట్గా ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉన్నాయి. దీని ద్వారా మనము ఏం చెప్పాలనుకుంటున్నాము, సమాజ సభ్యులకి, సమాజానికి ఏమి తెలియపరచాలనుకుంటున్నాం అనేది ఈ విజువల్స్ ద్వారా ప్రముఖ పాత్ర ఏర్పరచుకుంటున్నాం. ముఖ్యంగా ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనలో విజువల్స్, గ్రాఫికర్స్ ఎంతో ప్రముఖ పాత్ర కలిగి ఉంటారనేది మన అందరికీ తెలిసిన విషయంలో. ఇందులో విజువల్ అండ్ ఆంథ్రోపాలజీ అనే మానవ సమాజ శాస్త్రంలో ఈ యొక్క సైద్ధాంతిక పరిణామము ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది అనేది మనము చెప్పక తప్పదు. అందుకని మనము ఈ లెసన్ ద్వారా సొసైటీ త్రూ విజువల్స్, అంటే విజువల్స్ ద్వారా మనము సమాజాన్ని ఎన్ని దృక్కోణాలతో చూడగలుగుతాము అనే దృక్కోణము మనము వ్యక్తపరచడానికి ఈ యొక్క అండర్స్టాండింగ్ సొసైటీ త్రూ ద విజువల్స్ ద్వారా ఎంతో పరిపూర్ణమైన పద్ధతిగా మనం చెప్పుకోక తప్పదు. దీని ద్వారా సామాజిక అవగాహన, సామాజిక అంతర్లీనమైన భావాలను కూడా ఈ విజువల్స్ ప్రక్రియ పద్ధతి ద్వారా మనం ఏర్పరచుకుంటూ ఉన్నామనేది చెప్పక తప్పదన్నమాట. దీని ద్వారా ఈ విజువల్స్ ప్రక్రియ పద్ధతి ద్వారా సభ్యుల యొక్క మనోభావాలు ఏమి దెబ్బతిన్నవన్నమాట. దీని ద్వారా ఎథ్నోగ్రాఫరు, ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్త ఏం చెప్పాలి అనే దృక్పథాన్ని ప్రస్ఫుటంగా మనకు సమాజంలోకి, సమాజ సభ్యులకి, విశ్లేషకులకి అంతా కూడా మనం అందించగలుగుతామనేది ఈ లెసన్ ద్వారా మనం ఎంతో తెలుసుకున్నాం. దీని ద్వారా సొసైటీ త్రూ ద విజువల్స్ ద్వారా ఈ ప్రక్రియ పద్ధతి, అండర్స్టాండింగ్ సొసైటీ త్రూ ద విజువల్స్ ప్రక్రియ పద్ధతి ద్వారా మనము సమాజ సభ్యుల యొక్క అభిప్రాయాలని నిర్దిష్టంగా, నిర్భీతిగా,
విస్పృష్టంగా చెప్పగలుగుతున్నాం. నమస్తే.